అందరికీ నమస్తే. నేను చెప్పేది చాలా సున్నితమైన అంశం. ఏందంటే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం తప్పా? కరెక్టా? అది తప్పు అని క్రాంతి అన్నవాళ్ళు కొంతమంది పోయి శుభలేఖ సుధాకర్ దాని ఆర్గనైజింగ్ మొత్తం విగ్రహం పెట్టే ఆర్గనైజింగ్ అంతా ఆయన్నే చూసుకుంటున్నాడు. శుభలేఖ సుధాకర్ నటుడు తెలుసుగా మీకు. ఆయనతో ఒక పెద్ద గొడవ అయింది. అక్కడ ఘంటసాల విగ్రహం ఉంది. ఘంటసాల పక్కనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రేపు డిసెంబర్ 15 నాడు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నాడు. తెలంగాణ వాడు కాదు కదా, తెలంగాణ వాడు కాదు తెలంగాణలో విగ్రహాలు ఎందుకు అనేది క్రాంతి అన్న వాళ్ళ ఒపీనియన్. కానీ ఎస్పీబీకి కూడా ప్రాంతం, కులం అవన్నీ ఆపాదించవచ్చా అనేది చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందుకే అసలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం తప్ప, దాన్ని అడ్డుకోవడం కరెక్టేనా? రాజకీయ నాయకుల విగ్రహాలు పెడుతున్నారు కదా, రాజకీయ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల విగ్రహాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిండ్రు ఆల్రెడీ. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. వాడిని యాక్సెప్ట్ చేసి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాత్రమే వద్దు అనడం కరెక్టేనా? ఈ అంశం మీదే మనం మాట్లాడదాం. ఎందుకు ఈ అంశం తీసుకున్నానంటే, బాలసుబ్రహ్మణ్యం పాటలు మన జీవితంలో ఒక భాగం. మనమే కాదు, మన తండ్రుల దగ్గర నుంచి మనం పుట్టినప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ వచ్చి ఇప్పుడు కూడా రోజులో ప్రతి ఒక్కరు ఏన్నో ఒక దగ్గర బాలసుబ్రహ్మణ్యం పాట వింటారు. అది మన జీవితంలో భాగం అయిపోయింది. మరి ఆయనను తెలంగాణ వాడు కాదు అని ఆయన విగ్రహం పెట్టొద్దు అనేది కరెక్టేనా అనే అంశం మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిన మనోళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే ఇక్కడ మీకు కనిపిస్తున్న వీడియో, ఇది మీకు కనిపిస్తుంది. పక్కనే ఘంటసాల గారి విగ్రహం ఉంది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎందుకంటే 10వ తారీఖు దగ్గరకు వస్తుంది కదా, డిసెంబర్ 15. రవీంద్ర భారతి లోపల, ఇది గ్రౌండ్లో, రోడ్ల మీద కాదు. రవీంద్ర భారతి గేట్లకు పోయిన తర్వాత మనకు కనిపిస్తాయి ఈ విగ్రహాలు. నిన్న జరిగిన గొడవ చూడండి ఒకసారి. మీరెవరు మరి వాళ్ళే తీసుకుంటాం, మీరెవరు ఆబ్జెక్షన్, మీరు ఎందుకు కెమెరా గుంచుకుంటారు? మీరు అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు, ఓపెన్ ప్లాట్ఫామ్. మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం కాదు. వినండి, మేము మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడి మేము మాట్లాడి కదా, నాదంటే మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా, వారంటే గుర్తుపడతాం, ఎవరో మాట్లాడతారు కదా. ఆగు, అక్కడ మాట్లాడి ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి, పక్క మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇక్కడ ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా, తీసేదాన్ని తప్పేమున్నది? అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంచుకుంటే ఎట్లా ఆయనకు తెలియదు, నేనంటే గుర్తుపడతా. మీరు సుధాకర్ గారా, శుభలేఖ సుధాకర్ గారా, మాకు ఎరికే. ఓకే, మీరు ఎరికే, మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటున్నారు? మరి ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు. మనకి ఇక్కడ గొడవ ప్రొజెక్షన్ అవుతున్నది. వీడియో కెమెరాను శుభలేఖ సుధాకర్ తీయనీయలేదు. ఇష్యూ ఏమో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు, ఆయన తెలంగాణ వాడు కాదు. అట్లాంటిది రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఘంటసాల విగ్రహం ఎప్పుడో పెట్టిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి. బాలసుబ్రహ్మణ్యం గారేమో మొన్న కరోనాలో చనిపోయినారు. నిజానికి చాలామంది అభిప్రాయం, బాలసుబ్రహ్మణ్యానికి ఆయన చనిపోయిన టైంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఎందుకంటే అప్పుడు కరోనా టైము, మనిషి చూసే పరిస్థితి లేదు, మనిషి తాకే పరిస్థితి లేదు, ఆయనకు సరైన గౌరవం దక్కలేదు అనేది. ఆయన కూడా చెన్నైలో చనిపోయిండు. ఆయన హైదరాబాద్లో కూడా ఉన్నాడు. లాస్ట్ మినిట్ వరకు ఆయన హైదరాబాద్లో, ఆయనకి ఇల్లు కూడా ఉంది హైదరాబాద్లో. అయితే దీని మీద చాలా రకాలైన అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. అంటే కళాకారులకు అది కూడా గొప్ప వాళ్ళ విగ్రహాలకు ప్రాంతీయవాదాన్ని జోడించవచ్చా, జోడించడమేనా? బాలసుబ్రహ్మణ్యం నిజంగా ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర అని కాదు, తెలుగు వాళ్ళే కాదు, దక్షిణ భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ సింగర్. ఆయన, మన తాతలు ఆయన పాటలు విన్నారు, మనము ఆ పాటలు విన్నాము, ఇప్పుడు వింటున్నాము, ఇంకా ముందు తరాల వాళ్ళు కూడా బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటారు. కానీ ఈ విగ్రహాలను ఉంటే తప్పేంది అనేది వర్షన్. ఇక్కడ రవీంద్ర భారతి లోపల పెడుతున్నారు, అదొక కళాకారుల క్షేత్రం. ఆ కళాకారుల క్షేత్రంలో ఆయన విగ్రహం పెడితే తప్పేమున్నది? మన వాళ్ళను పెట్టాలని అడగడంలో తప్పలేదు. మన గద్దర్ విగ్రహమో, లేకపోతే మన సినారే విగ్రహమో, లేకపోతే లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహమో, మనోళ్ళ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడనే పెట్టచ్చు మన విగ్రహాలు. ఎందుకంటే ఇది మన భూమి, మన మదర్ల్యాండ్,
మన వాళ్ళ విగ్రహాలు 100% పెట్టాలి. ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. మా విగ్రహాలు మన వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? అదే గద్దర్ విగ్రహం రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టారు? శ్రీనారాయణ రెడ్డి విగ్రహం ఎందుకు పెట్టారు? మన బిడ్డనే కదా. లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం రవీంద్ర భారతిలో కాకపోయినా ఎక్కడో దగ్గర ప్రధాన కూడల్లో ఎందుకు పెట్టారు? వాటిని మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. మనోళ్ళకి ఖచ్చితంగా పెట్టాల్సిందే. అవసరమైతే వాళ్ళకు ఓన్లీ విగ్రహాలు పెట్టడమే కాదు, వాళ్ళు మనోళ్ళు కాబట్టి వాళ్ళ స్మారక వేదికలు కూడా పెట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన కృషి, తెలంగాణ యాసను తెలంగాణ భాషను కాపాడడానికి వాళ్ళు చాలా దోహదపడ్డారు కాబట్టి వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సిందే, వాళ్ళ స్మారకాలు నెలకొల్పాల్సిందే, పాఠాలు రాయించాల్సిందే. మన పిల్లల పుస్తకాలలో వాళ్ళ జీవిత అంశాలను ఖచ్చితంగా ఈ తరం వచ్చే తరం ఇంకో కొన్ని తరాల వరకు తెలంగాణ భవిష్యత్తులో వాళ్ళందరి గురించి తెలవాల్సిందే. దానిలో తప్పలేదు. దాని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాల్సిందే. కానీ బాలసుబ్రహ్మణ్యం ప్రాంతాలకు అతీతం కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఆయన ఏం తెలంగాణ గాయకుడు కాదు, ఆంధ్ర గాయకుడు కాదు, భారతీయ గాయకుడు అనాలి ఖచ్చితంగా మనం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం చనిపోయిండు, ఆయన విగ్రహం పెట్టాలంటే మనం అంటున్నాం కదా. మరి ఇక్కడ అంతా ఆంధ్ర నటులే కదా ఉన్నది. సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నదే ఆంధ్ర నటులు కదా. మరి వాళ్ళందరినీ మనం వెళ్ళగొడగలమా? ఇక్కడ నుంచి వాళ్ళని వ్యతిరేకించగలమా? వాళ్ళ సినిమాలు మన థియేటర్లో ఆడకుండా చూసుకోగలమా మనం? మధ్య పవన్ కళ్యాణ్ కామెంట్ చేసిన ఆయన రాజకీయ నాయకుడు ఆయన, సరే పొలిటికల్ టు సినిమా ఇండస్ట్రీ టు పొలిటికల్ పోయాడు. ఆయన ఒక కామెంట్ చేసి నేను మనం చూసినారు కదా, కోనసీమ దిష్టి తాకింది, మనదే దిష్టి తాకిందని. దాన్ని ఇప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. స్టార్టింగ్లో 4-5 రోజులు ఎవరు సపోర్ట్ చేయాలి, అదొక పెద్ద డైవర్షన్ స్కీమ్. ఇక ఈయన విగ్రహాలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు తమిళనాడు కేరళలో కూడా పెట్టిర్రు, అక్కడ కూడా విగ్రహాలు పెట్టిండ్రు. మరి వాళ్ళు కూడా ఈయన తెలుగోడు కదా, ఈ తమిళనాడులో ఎందుకు ఉండాలి, చెన్నైలో ఎందుకు ఉండాలి, లేకపోతే కేరళలో ఎందుకు ఉండాలి అని అనుకుంటే నిజంగా కూడా బాలసుబ్రహ్మణ్యం అభిమానులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటారు. ఆయన స్టార్టింగ్ పాటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ కచేరీ వరకు ఆయనకు అభిమానులుగా లేని వాళ్ళు లేరు, ఆయన ప్రోగ్రాంలు చూడని వాళ్ళు లేరు. అది అభిమానం అంతే. ఆయనకు రాజకీయాలను అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. క్రాంతి అన్న కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ ఉద్యమకారుడు, మనమంతా ఉద్యమకారులమే, తెలంగాణ బిడ్డలమే. కానీ మరీ గీత గీసుకుంటలేం కదా. ఇప్పుడు రోషాయి విగ్రహం పెట్టిండ్రు ఇక్కడనే చౌరస్తాల, లక్డికాపుల్లో పెట్టిండ్రు, మెట్రో స్టేషన్ మూల మీద పెట్టిండ్రు. పార్క్ ఉండే, ఆ పార్క్ను మొత్తం క్లోజ్ చేసి పడేసి ఆడ రోషాయి విగ్రహం పెట్టిండ్రు. మరి రోషాయి విగ్రహం ఎందుకు? ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పెట్టడమేనా? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతామని మొన్ననే రేవంత్ రెడ్డి జూబ్లీ సెలక్షన్ ప్రచారంలో చెప్పిండ్రు. ఆల్రెడీ అమీర్పేట చౌరస్తాలో ఆయన విగ్రహం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకేం జరుగుతావు? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి మనము ప్రాంతాలను అంటగట్టగలమా? మన దగ్గర లేదా అతిపెద్ద విగ్రహం భారతదేశంలోనే? మరి దీన్ని మాత్రం ఎందుకు వ్యతిరేకించాలి? మనం వ్యతిరేకిస్తే రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనోళ్ళ విగ్రహాలు పెట్టకపోవడం పైన మనం క్వశ్చన్ చేయాలి. మనోళ్ళ విగ్రహం ఎందుకు పెడతలేరు అని. నిజానికి కూడా ఇక్కడ రోషాయి విగ్రహం పెట్టేవాళ్ళు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేవాళ్ళు, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఆంధ్రాలో కూడా మనోళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. మన కుండలక్ష్మి బాపూజీ విగ్రహం పెట్టవచ్చు కదా. మనోళ్ళు చాలామంది ఉన్నారు, మనోళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఏపీలో ఎందుకు ఉండవు? ఏపీ వాళ్ళేమో తెలంగాణలో ఉంటాయి. ఇప్పుడు ఉమ్మడి ఏపీ, అప్పుడు ఉన్నది ఉమ్మడి ఏపీ కదా. అప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నారు కదా. బరిజనాయుడు విగ్రహం ఎందుకు ఉండదు అక్కడ? అంజయ్య గారి విగ్రహం ఎందుకు పెట్టరు అక్కడ? కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇక్కడ పెట్టుకున్నారు. ఆయన మీద పార్కే ఉంది, ఏకంగా విగ్రహమే పెట్టేసినారు, కేబీఆర్ పార్క్. ఏపీలో ఒక్క పార్కుకైనా తెలంగాణ ఉద్యమకారులు, లేకపోతే తెలంగాణ శ్వాస, తెలంగాణ గాలి పీల్చి తెలంగాణ మట్టి తిని బతికిన వాళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా ఆంధ్రాలో? మనం దాన్ని వ్యతిరేకించాలి ఖచ్చితంగా. దాన్ని క్వశ్చన్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇది మన గవర్నమెంటే కాబట్టి మనం గల్లబట్టి నిలదీయాలి ఖచ్చితంగా. ఏంది ఇది? సెక్రటేరియట్ ముందల అంతకుముందు తెలుగు తల్లి విగ్రహం ఉండే. ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ కట్టే ముందు తప్పించేసిండ్రు. అంటే ఆడ ప్లేస్ కంజెస్టెడ్, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని పార్కును అక్కడ డిజైన్ చేసేసి ఇక పెట్టే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిండ్రు? తెలంగాణ తల్లిని మొత్తం రూపు మార్చి బతుకమ్మని తీసేసి పోయి సెక్రటేరియట్ 4 గోడల మధ్య పెట్టిండ్రు. 4 గోడల మధ్య ఎవరు ఆ విగ్రహం దగ్గరికి పోయేది లేదు, ఆ విగ్రహానికి మొక్కేది లేదు, ఆ విగ్రహాన్ని చూసేది లేదు, ఆ రెగ్యులర్ పోయి ఎంప్లాయీస్ తప్ప. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. ఆ రోజు మనం వ్యతిరేకించాల్సి ఉండే, 100% తెలంగాణ సమాజం వ్యతిరేకించాల్సి ఉండే, క్రాంతన లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సి ఉండే. ఇది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ ఇది. ఎన్నో ఏళ్ళకెళ్ళి తెలుగు తల్లి విగ్రహం ఉండే. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాలు మస్తుగా ఉన్నాయి మన రాష్ట్రంలో. స్పెషల్గా ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దాన్ని కదా మనం క్వశ్చన్ చేయాల్సింది.
ఎన్టీఆర్ విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా మస్తు విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమీర్పేటలో పెట్టాలని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి పెట్టి ఏర్పడి దాని కదా మనం మాట్లాడాల్సింది. బాలసుబ్రహ్మణ్యం విషయంలో అయితే ఆయన ఎల్లలేని కళాకారుడు. ఇప్పుడున్న స్వార్థ ఈ రాజకీయమో లేకపోతే సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, బిజినెస్లు చేసుకొని ఇక్కడనే కోట్ల రూపాయలు సంపాదించి మన తెలంగాణను వాళ్ళని మొత్తం తొక్కేసి వాళ్ళని వ్యతిరేకించాలి మనం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకంగా ఆయన పాటలు పాడలేదు, తెలంగాణ వ్యతిరేకించలేదు. ఆయన రాజకీయాలకు అతీతం, అసలు రాజకీయాలకే సంబంధం లేని నాయకుడు, కథానాయకుడు, పాట నాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఈ విషయంలో మరి క్రాంతన్న ఎందుకు ఆవేశపడ్డాడో నాకు తెలియదు. క్రాంతన్న కూడా మన దగ్గరనే ఫోన్ చేసిన ఎత్తలేదు ఆయన. కానీ ఈ విగ్రహం పైన మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నిజంగా అసలు ఎస్బీబీ అభిమానులు కాని వాళ్ళు ఎవరు లేరు తెలంగాణలో. 90% ఎస్బీబీ అభిమానులే. రోజు ఒక పాటని వింటాం ఎన్నో దగ్గర. అట్లాంటి ఆయన విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ వాదం పేరుతో తప్పు పట్టడం కరెక్టేనా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. మనం ఎక్కడ క్వశ్చన్ చేయాలో అక్కడ క్వశ్చన్ చేయకుండా, ఏం అడగాలనో అది అడగకుండా ఇట్లాంటి దాన్ని అడగడం కరెక్టేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.